మణికొండ అంబేద్కర్ కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డుకి సంబంధించిన వాటర్ పైప్ లైన్ ఏదైతే ఉందో అంటే మంచినీటి పైప్ లైన్ సంబంధించింది నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా పగిలిపోయింది. మొత్తం ఇక్కడ వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేసి ఒక ఫౌంటైన్ లాగా తలపించని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. అయితే ఇక్కడ మొత్తం ఈ వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో ఇక్కడ స్థానికంగా ఇప్పుడు లోకల్లో ఉన్న మొత్తం ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి. మా మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మొత్తం వాటర్ అయిపోయింది. వాటర్గా మొత్తం నీళ్ళు మొత్తం ఇళ్లలోకి వచ్చాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉదయం నుంచి కూడా వాటర్ వర్క్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ చేరుకొని ఏదైతే పగిలిపోయిన వాటర్ పైప్లు ఉందో దానికి రిపేరింగ్ అయితే చేయడం జరుగుతుంది. దాదాపు ఇది 15-20 సంవత్సరాల క్రితం వేసిన వాటర్ పైప్ లైన్ కాబట్టి ఇది సరైన పర్యవేక్షణ లేకుండా ఉండడంతో ఒకేసారిగా ఇక్కడ ఉన్న పైప్ లైన్ పగిలిపోవడంతో మొత్తం నీళ్ళు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అధికారులు అంటే పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ఎప్పటివరకు పర్యవేక్షించకుండా ఉండడంతో ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం మా ఇళ్లలోకి వచ్చి చేరిందని చెప్తున్నారు. తాగునీటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మాకు వాటర్ సప్లై లేదని కూడా చెప్తున్నారు. పెద్ద అంటే జేసీబీలను కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తానికి పెద్ద పైప్ లైన్ అంటే ఇప్పుడు ఈ టెంపరీగా అయితే వాటర్ సప్లైకి అంతరాయం కలగకుండా పైప్ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తి కావడానికి కూడా ఒక రోజు కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే మనం ఆ కాలనీలోకి వెళ్దాం. వాళ్ళు నీళ్ళు మొత్తం పైప్ లైన్ పగిలిపోవడంతో వాళ్ళకి ఎట్లాంటి నష్టం జరిగిందనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ బలిపోయింది కదా, మొత్తం ఎక్కడి వరకు వచ్చాయి మీకు నీళ్ళు? సెలలో సకానికి వచ్చేసినాయండి మొత్తం రూమ్లోకి మొత్తం అండి. అంటే ఎప్పటి నుంచి ఎంతసేపు కలిగిపోయింది? 2:30 కండి లేచి సౌండ్ గట్టిగా సౌండ్ వస్తే ఏంటని చూసాం. నేటికి వరదల కింద వెళ్ళిపోయిందండి వర్షం. ఇదంతా ఇంత మట్టి ఇంత ఎత్తు పొద్దున వచ్చి క్లీన్ చేశారండి. ఇది రాత్రి అండి 2:30కి లేచానండి. అప్పటికే 2 గంటలకు పగిలిపోతుంది అది. నేను ఈ సౌండ్కి లేచినప్పటికి ఇదంతా అప్పటికప్పుడే సెల్లర్ సగం వచ్చేసిందండి నీళ్ళు. అంటే మీరు సెల్లర్లో ఇక్కడ రూమ్లో ఉంటున్నారు కదా, మీ రూమ్లో కూడా వచ్చేసిన మొత్తం అలా సామాన్లు ఇట్లా మనకు ఖరాబ్ అయినాయి? లేవండి, అన్నీ శుభ్రంగా అప్పటికప్పుడు మోటార్ ఉంది కాబట్టి వేసి తోడేసానండి వాటిని. అంటే ఎట్లా పలిగిపోయింది అది అసలు? ఏమండి అదే పెద్ద లారీ ఒకటి వచ్చి ఆగింది, మళ్ళీ వెనక్కి పోయారు వాళ్ళు. ఓన్లీ ఇప్పుడు పాత పైపులు కదండి అవి, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయితే ఉంటాయి. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ వేసేది? అంత ఐడియా లేదండి. నేను వచ్చి ఇక్కడ 12 సంవత్సరాలు అవుతుందండి. అది ఇప్పుడు అప్పటి నుంచే ఉంది అది. అప్పటికే రోడ్ లేదండి, అది పైపుల మించి నడిచి వచ్చేవాళ్ళం. అది తర్వాత అయింది. అంటే మొత్తం అంటే పాత పైపుల నుండి అధికారులు సరైన పర్యవేక్షణ లేకుండా పలిపోయింది అనుకోవచ్చా? ఏమనుకోవాలండి, ఇప్పుడు వేసిన పైపులు ఇంకా వాళ్ళు ఏం చేయగలరండి, ఎక్కడ పోతే అక్కడ చేసుకుంటూ పోతారు తప్ప. పైప్ లైన్ ఎప్పుడు పలిపోయింది? ఇది రాత్రి 2:30కి పలిగిపోయింది. మొత్తం వాటర్ వచ్చేసింది. మొత్తం షాప్లకి వచ్చేసింది, పక్క ఇంట్లోకి వచ్చేసింది అన్నీ. అప్పుడు ఎట్లా తెలుసు మీకు? నీళ్ళు వచ్చినాయి కాడే. లేదు, ఇదే పోయింది. ఎట్లా పైప్ లైన్ ఎట్లా పలిగిందని చెప్తున్నారు వాళ్ళు? ఏమో తెలియదు కానీ మొత్తం వాటర్ అయితే వచ్చేసింది మొత్తం. రెండున్నర అండి తమ్మి. 2:30కు పండుకుంటే సడన్గా వచ్చేసినాయి నీళ్ళు ఇంట్లోకి. గలగలగల వస్తే ఏంది నీళ్ళు ఇట్లా శబ్దం వస్తున్నామని నిద్రలకి వెళ్ళి సడన్గా లేచినాం అన్నట్ల. పిల్లగాన్ని వేసుకొని కిందనే వండింది మా బిడ్డ కూడా. బట్టలు గిట్టలు అన్నీ తీసుకొని పైకి ఓరి మీరు నీళ్ళు అవి వచ్చినా మేము చూసుకుంటాం నడురని చిన్న పిల్లగాని ఇమ్మని పైకి పంపించినాము. ఇక బట్టలు వేసుకొని పిల్లని ఎత్తుకొని పైకి పోయింది. ఇక్కడికి వెళ్ళి మొత్తం అది 2:30, 3 గంటల వరకు, 4 గంటల వరకు, 5 గంటల వరకు వస్తూనే ఉన్నాయి. మా బాబు కూడా చదువుకున్నాడు, ఆయన ఇంటర్ అయిపోయింది. అప్పుడే లేచి వెళ్ళారు ఇక పైపుల కాడికి. అమ్మ ఈ పెద్ద పైపు వలిగిపోయింది, ఆ నీళ్ళు ఎప్పుడు బంద్ అవుతావో తెలియదు అని అక్కడ పోయి ఫోన్లు చేసిండ్రు. ఇంకా పోల్చోళ్ళకు వాళ్ళకి ఎవరెవరికి చేసిండ్రో తెలియదు. అక్కడ పోయి చేసే లోపలనే ఇంకా మొత్తం నిండిపోయినాం అనుకో. అక్కడ అపార్ట్మెంట్లో ఇక్కడ మొత్తం నిండిపోయినాయి నీళ్ళు. మేము అంతేగాని కిందనే ఉండి ఇక ఆ బుర్జల చిన్న బాబు ఉండి కదా ఎంతసేపు పెడతామని ఇక నీళ్ళు దొబ్బుతూనే ఉన్నాం, మూడుతూనే ఉన్నాం, అన్నీ కడుగుతూనే ఉన్నాం. ఇక కిరణ్ సామాన్ అయితే మొత్తం తడిసిపోయిండే. అక్కడ వాడేసిన ఆడ బియ్యం తడిసిపోయినాయి, అవి అక్కడ పెట్టేసినాము. ఇంతసేపు ఆ హౌజులో నీళ్ళు అన్నీ ఇంట్లో మొత్తం నిండిపోయిండే.
ఇంకా అన్నీ తూడ్చి ఊడ్చుకుని ఇప్పుడు ఇట్లా స్నానం చేసుకుని ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఆఫీసర్లు ఎవరైనా వచ్చి చెప్పారా మరి ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందంటే ఇక మాకు తెలియదు కదా సార్, ఎట్లా కలిగిందో ఎట్లా లేదో అదైతే మనం చూడలేం కదా రాత్రిలా. చూడండి ఎట్లా ఆఫీసర్లు ఎవరైనా వచ్చి వచ్చిర్రు మాట్లాడిండ్రు, ఇంకా అది ఎట్లా అయిందో మనకైతే తెలియదు అని చెప్పిన. ఇక కిరణ్ కొట్టులు అయితే అంతే మొత్తం ఇవన్నీ బిర్జు అన్నీ కాలిపోయినాయి, పాలవి లోపల అవి కరెంట్ ఉంటుంది కదా రాత్రికి, ఇక షడువులు అవి నీళ్ళు వచ్చినప్పుడే అన్నీ ఎక్కడ ఆఫ్ అయిపోయి కాలిపోయినాయి అన్నట్లు అవి. మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. మేము వచ్చి 16-18 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే ముందు నుండే ఉన్నాయి కింద పైప్ లైన్లు. ఇప్పుడైతే కొత్త వేసిరా లేదా పాతవే ఉన్నవే ఇక మనకు తెలియదు అవి. చూడండి ఇక ఎట్లా చెప్తాను నేను, పాతవి అయితే ఉన్నాయి. 16-17 సంవత్సరాలు అవుతుంది. ఉన్నాయి, ఫస్టే ఉన్నాయి. మణికండలో వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో పూర్తిగా ఇక్కడ కాలనీ వాళ్ళకు మొత్తం కాలనీలోకి నీళ్ళు వచ్చి సెల్లార్లో కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రిడ్జ్ కూడా దీంట్లో వాటర్లో మునిగిపోయి కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక చిన్న రూమ్, అంటే సెక్యూరిటీ సంబంధించిన రూమ్ ఇల్లు అయితే ఉంటుందో దాంట్లో కూడా పూర్తిగా ఇక్కడికి రూమ్లో కూడా మొత్తం నీళ్లు నిండి పూర్తిగా సామాన్లు కూడా మొత్తం తడిచిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం రూమ్లో చూసుకోవచ్చు మొత్తం బురదమయంగా ఉంది. ఇక్కడ మనం సెల్లార్లో చూసుకున్నట్టయితే కార్లు వెహికల్ కూడా సెల్లార్లో పార్క్ చేసిన వెహికల్ కూడా మొత్తం నీళ్ళల్లో మునిగిపోవడంతో హైడ్రా సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిన కార్లను కూడా స్టార్ట్ కాని పరిస్థితిలో వాళ్ళు కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్టయితే సెల్లార్లో కూడా పూర్తిగా కార్లు కూడా నిండిన పరిస్థితి ఉంది. ఒక పెద్ద పైప్ లైన్, అంటే వాటర్ పైప్ లైన్ భారీ ఎత్తున నీరు లీకేజ్ కావడం, పైప్ లైన్ పగిలిపోవడంతో ఇక్కడ కాలనీ వాసులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న అర్ధరాత్రి 2:30 గంటలకు పైప్ లైన్ పగిలిపోవడంతో ఎవరు ఊహించని పరిస్థితి ఇక్కడ రావడంతో వాళ్ళు తేరుకునే లోపుగానే మొత్తం ఇక్కడ మొత్తం సెల్లార్ కూడా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వాహనాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయి కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ కార్లు మునిగిపోవడంతో ఇంజన్ కూడా ప్రాబ్లం రావడంతో అవి బయటకు తీసుకురాని పరిస్థితులలో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ కాలనీ వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇక్కడ నీళ్ళు ఎన్ని గంటలకు వచ్చాయి ఏంటి? నైట్ 2:30కి వచ్చాయంటండి. మేము కూడా యాక్చువల్గా లేము అవుట్ ఆఫ్ స్టేషన్, అందుకే మా కార్ లోపల ఉండిపోయింది. ఇప్పుడు దానికోసం అని చెప్పి షోరూమ్కి తీసుకెళ్ళడానికి కానీ ట్రై చేస్తున్నాం. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది వాటర్. వాచ్మెన్ వాళ్ళ హౌస్ అన్నీ మేము లేము. మేము మార్నింగ్ వచ్చాము, దిగేసరికి మాకు ఇంకా ఇంట్లోకి రావడానికి కూడా లేదు. చాలా అసలు అనుకోకుండా 5 minutesలో మొత్తం అంతా జరిగిపోయింది. ఎట్లా పగిలిందంట? పైప్ లైన్ పగిలింది. ఎలా పగిలిందన్నది తెలియదు. ఇప్పుడు మనకి డ్యామ్ గేట్లు ఓపెన్ అయితే ఫ్లో వస్తుంది కదా, అంత ఫ్లోలో వచ్చింది వాటర్. 2 వైపుల నుంచి వాటర్ వచ్చేసింది, ఫుల్ నిండిపోయింది వాటర్ అంతాను. మా బైకులు కార్లు అన్నీ ఉండిపోయాయి లోపల. చాలా ఇబ్బంది అవుతుంది అసలు. మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో మాకు తెలియదు. ఇదంతా ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లనే జరిగింది అనుకోవచ్చు ఇదంతా. అలా అని నేను చెప్పను, అది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. నాకైతే దాని గురించి తెలియదు, కానీ ఎవరి నిర్లక్ష్యమో చెప్పలేము. బట్ ఫేస్ చేసేది మాత్రం కామన్ పీపుల్. మీకు ఎంత నష్టం జరిగింది మేడం? దానికి రెస్పాన్సిబిలిటీ అయితే కార్ కొని జస్ట్ 1 year అవుతుంది ఇంకా. సో మాకు మళ్ళీ మొత్తం మేము దానికి చేయించుకోవాలి ఇప్పుడు. అలాగే బైక్ అయినా, మా బైక్ అక్కడ మంచి బైక్ ఉంది, అది పోయింది. ఇంకా నష్టం అంటే ఇంకా మామూలుగా లేదండి, చాలా అసలు ఘోరం అనమాట. 5 minutesలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉండడం వాళ్ళు ఎట్లా రెస్క్యూ చేశారు? రెస్క్యూ అంటే వాళ్ళు పాపం మార్నింగ్ ఎందుకో, అంటే ఆ టైంకి లేచారు, వాష్రూమ్కో దేనికో లేచినట్టున్నారు. సౌండ్ విని వాళ్ళు ఇంకా పడుకుని ఉంటారు. నైట్ 2:30 అంటే ఇంకా మరి ఆ టైంకి ఏం చేయాలో కూడా తెలియదు కదా, డీప్ స్లీప్లో ఉంటారు. అందరూ షాక్లో ఉన్నాం అసలు. యాక్చువల్లీ మేము రాగానే చూసేసరికి అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మా మదర్ 70 years, నాకు 6 years బాబు, వాళ్ళు బయట ఉంచాం మేము. ఇంట్లోకి కూడా ఇంకా తీసుకురాలేని పరిస్థితి అసలు. ఎందుకంటే లిఫ్ట్ పని చేయదు, పవర్ లేదు.
3 days వరకు రాదని చెప్తున్నారు. అది మరి మాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది మా పరిస్థితి అంతా. అయితే ఇది అనుకోని సంఘటనతో మాకు మొత్తం కార్లు కూడా ఇక్కడ మునిగిపోయాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం పూర్తిగా బురదమయం అయిపోయింది. ఇక్కడ వెహికల్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆ వెహికల్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అయితే మొత్తం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. సడన్గా రావడంతో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. అకస్మాత్తుగా ఇవన్నీ రావడంతో ఇక్కడ మాకు ఏం చేయాలో తోచలేదు. ఎవరిని రెస్క్యూ అడగాలని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం పూర్తిగా అంటే బైక్ పైన కూడా బురదమయం. అంటే ఇంతవరకు పూర్తిగా సెల్లార్ కూడా నిండిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా మార్కింగ్ కూడా చూసుకోవచ్చు. సెల్లార్లో ఉన్న ఆ పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా మార్కింగ్ పడింది. అక్కడ వరకు కూడా వచ్చిందంటే దాదాపు ఒక 6 ఫీట్ల వరకు కూడా నీళ్లు వచ్చినట్టయితే కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్న వెహికల్స్ కూడా 2 వీలర్లు కార్లు కూడా మొత్తం నీటితో నిండిపోయింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు, దీనికి నష్టానికి కారకులు ఎవరు, మాకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని చెప్పేసి కూడా కాలనీ వాసులు అయితే ప్రశ్నిస్తున్నారు. మనతో మాట్లాడడానికి అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నారు. అలా చెప్పండి, మీకు ఎప్పుడు వచ్చింది వాటర్ ఇది? అన్న నమస్తే, నా పేరు శ్రీధర్, ఇక్కడ మహాసాయి రెసిడెన్స్లో ఉంటా. మార్నింగ్ 3 o'clock వాటర్ సౌండ్ వచ్చింది. నేను ఇంకా పడుకోలే, డ్యూటీ చేస్తున్నా. చూసి వచ్చేసరికి ఆల్రెడీ మా అపార్ట్మెంట్లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే లాస్ట్కి ఒక 4 కార్లు అట్లా ఆగిపోయినాయి. 1, 2 ఇవి 2 ఎక్కించారు, 4 కార్లు ఆగిపోయినాయి. మిగిలిన 5-6 కార్లు ఎక్కించిన ఇవన్నీ బండ్లు ఆగిపోయినాయి ఇక్కడ. ఓకే, రెండోది ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ఎవరికైతే ఫోన్ చేసినాం, హైదరాబాద్కి ఫోన్ చేసినాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినాం, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాం, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాం, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసినాం. రెస్పాన్స్ ఇచ్చారా మీకు? అందరు రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు వచ్చేసరికి నిండిపోయింది ఇక్కడ. అందరు మంచోళ్ళే, కానీ బాధితులం మేము. ఇవాళ ఇప్పుడు ఈ వర్క్ చేయాలంటే ఎవడు చేస్తాడు? హైడ్రా వాళ్ళేమో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళకి మనిషికి 2,000 రూపాయలు ఇవ్వకుండా ఈ నుంచి పోరాళ్ళు. ఓకేనా? అవినీతి గురించి మాట్లాడేది ఇక్కడ, అలా సమస్య గురించి మేము బాధితులం. వాడు ఎవరిని అడుగుతాడు? మమ్మల్ని అడుగుతాడు. ఈ కరెంటు పరిస్థితి ఏంది? ఓకే, అక్కడ కరెంటు పరిస్థితి రాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు నీళ్ళు ప్రాణాలకు ఫనంగా పెట్టి మేము ఆడికి పోయి అది బంద్ చేసినాం. మెయిన్ అది బంద్ చేయకపోతే ఏమైనా తెలుసా, ఇందులో ఉన్న 15 కుటుంబాలు అంటే దగ్గర 75 మంది షార్ట్ ఎఫెక్ట్ జరిగేది. అవును, ఇగో కోసుకుని చూడు, ఆడ సీకుంది, ఏమర్థమైతే లేదు. మధ్యరాత్రి 4 గంటలకు. ఇప్పుడు దగ్గర వాచ్మెన్కి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు నష్టం. ఓకే, కరెంటుకు ఇప్పుడు హైదరాబాద్ పనిచేసేది, మళ్ళీ క్లీనింగ్కి ఎవడియాల డబ్బులు? ఇదేమన్నా విపత్తా? పిచ్చనా కొడుకులకు దమాక్ లేదు. ఆల్రెడీ 3 నెలల క్రితం ఇక్కడ పైప్ లీక్ అవుతున్నప్పుడు చెప్తే అవినీతి మదానికి ఎక్కి వాళ్ళకు ఏం జరుగుతుందో తెలియకపోతే చెప్పిన ఆల్రెడీ ఏదో జరుగుతుంది సార్ అర్థమైతలేదు. 3 నెలల క్రితం ఇక్కడే జరిగింది. నేను క్లియర్గా ఉండి మాట్లాడితే అధికారుల నిర్లక్ష్యం, 100% అధికారుల నిర్లక్ష్యం. అది ఎవడు కట్టాలి డబ్బులు ఇవ్వాలి మనకు? హైదరాబాద్ టైంకి వచ్చారు, పోలీసు వాళ్ళు టైంకి వచ్చారు, ఫైర్ వాళ్ళు టైంకి వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు టైంకి వచ్చారు, అందరు మంచి వాళ్ళు. బాధితులు వాడు ఇక్కడ ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించారు వీళ్ళే. 1% ఉన్నాడు, ఒక సంస్థ వాడు తెచ్చి డబ్బులు కట్టాలి మాకు ఇక్కడ. లేకపోతే 500 మందితో పోయి ధర్నా చేస్తాం ఇక్కడ, రోడ్డు కట్టమంతాం. ఎవరింట్లోకి వెళ్ళి వస్తే డబ్బులు? దేశంలో రెండిట్లో ఒకటే ఉంటుంది, ట్యాక్స్ అని ఉంటుంది, లంచం అని ఉంటుంది. ట్యాక్స్ కట్టి లంచాలు ఎట్లా ఇస్తాం మేము? భయం లేదు, దినాల దాకా ఉండేవాడికి ఎవడు కట్టాలి డబ్బులు? మా దగ్గర ఉంటాయి డబ్బులు. ఈఎంఐ కట్టిన తర్వాత 10,000 ఉండవు. ఎడవసే తుడవడానికి. ఇప్పుడు మీరు వస్తుంటే వాళ్ళ ఆఫీసర్ ఎవడైతున్నాడు, ఇప్పుడు పోయి వచ్చిన ఎవరికి వాటర్ వాళ్ళ దగ్గరికి, వాటర్లో పోతే అన్న మేము కాదు ఇది వేరే ఆఫీసర్లు అంటారు. ఈయన రాసిచ్చిండు పేరు, నార్సింగ్ పోయాడు కాలంట. నార్సింగ్ పోతే ఏమంటారు? వాళ్ళు ఆల్రెడీ పైప్ లైన్ దగ్గర వాళ్ళనే మాట్లాడుకున్నాడు. అంటే వీడు దిక్కు కాదు, వాడు దిక్కు కాదు. ఆ బండి చూడరు ఒకసారి, నెంబర్ ప్లేట్ కూడా రాలే 3 రోజులైంది. మా దగ్గర ఉన్న ప్రతి రూపాయి 30% దేశానికి ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డబ్బది. రమ్మని ఈ సిబిఐ ఈడీని రమ్మను. మా దగ్గర ₹1 లంచం ఉందని చూపాను. ఏడవస్తాయి డబ్బులు. ఇవాళ ఎవడు బాధితుడు? ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా మొత్తం బురదమయమైన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో HMWSSB అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డుకు సంబంధించిన పైప్ లైన్, హెవీ పైప్ లైన్ మణికొండ నుంచి ఇటు కింది వైపు ఉన్న కాలనీలన్నిటి కూడా వాటర్ సప్లై అవుతుంది. దీంతోనే ఈ పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడంతో చాలా నీరు కూడా హెవీ ఫ్లోతో కూడా రావడం జరిగింది. దాంతో ఇక్కడ వరకు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వరకు మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు వచ్చిందని వాటర్ మార్కింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లో ఇక్కడ వరకు రావడంతో కార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి అవుతుందో మనం చూసుకోవచ్చు.
న్యూ కార్ అంటే కొత్తగా కొన్న కారు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, అట్లాంటి కారు కూడా నీళ్ళల్లో మునిగి పూర్తిగా పాడైందని చెప్తున్నారు. ఈ నష్టం అయితే మేమైతే సామాన్యులమైన మేమే భరించాల్సి వస్తుంది, దీనికి కారుకు ఇవ్వాలని చెప్పేసి కూడా కాలనీవాసులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ లేకపోవడంతోనే అక్కడ వాటర్ పైప్ లైన్ అయితే పగిలిపోయిందని చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, మణికొండ, హైదరాబాద్.